అనేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న తిట్టి ఎందుకు తిట్టేవారో తెలుసా అండి? అదొక్కటే. ఎప్పుడు మా చిన్నతనంలో ఎప్పుడైనా తిడితే పెద్దలు ఆ ఒక్క తిట్టేవారు. నీ అమ్మ కడుపు మాడా అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ అమ్మ కడుపున నీలాగే అనేక మంది బిడ్డలు ప్రసవించి నీ అమ్మ పథ్యం చేసి కడుపు కాలుతున్న పిల్లలకి పాలిచ్చి అనేక మంది పిల్లలకు తల్లి అయి అందరూ దీర్ఘాయుష్మంతులై నువ్వు మీ పిల్లలు అమ్మ నాన్న సుఖముగా ఉండెదరుగాక ఆశీపూర్వకమైనటువంటి తిట్లే తప్ప తిట్టులో కూడా పొరపాటున కూడా వ్యగ్రతతో వాక్కునందు వ్యగ్రత దుష్పరిణామములకు దారితీసేటట్టుగా నోటి వెంట మాట మాట్లాడడం అన్నది లేదు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మాట వలన దేవతలు మన్నన చేసి వరం ఇస్తారు. నువ్వు చాలా గొప్పగా